అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము. సో వీడియో అయితే 4 గంటల సమయానికి అయితే చేయడం జరిగిందండి. సో ఇప్పటి వరకు ఉన్న తాజా అప్డేట్ ప్రకారం అయితే వీడియో చేయడం జరిగింది. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే పీడిఎఫ్ రాజర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక వాట్ అబౌట్ బద్దివేలు వైఎస్ఆర్ డిస్టిక్ అండి. బద్వేలు సంబంధించి చాలా వరకు జమ అయ్యాయండి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. మీ బిల్లు స్టేటస్ కనుక ఇంకా ఈ కుబేర్లోనే ఉంటే సో ఈరోజు రాత్రికి లేదా రేపు మార్నింగ్ జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో చాలా బిల్లులు ఈ కుబేర్ నుంచి బ్యాచ్ నెంబర్స్ కి మూవ్ అయ్యాయి. బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయండి. సో కాబట్టి బిల్లు ఇప్పుడు ప్రస్తుతానికి ఏ స్టేజ్ లో ఉందో చెక్ చేసుకోగలరండి. ఇక సర్వీస్ బిల్లు ప్రాసెస్ లో ఉంది. పే స్లిప్స్ డౌన్లోడ్ అయింది. నిధి యాప్ లో ట్రెజరీ గ్రీన్ ఛానల్ కి రాలేదు సార్. డే టు డే మీ వీడియోస్ ఫాలో అవుతున్నాను. బిల్ నెంబర్ పెట్టాను, నో రిప్లై సార్. పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి కానీ ఇంకా గ్రీన్ ఛానల్ కి రాలేదు అని అంటున్నారు సార్. ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు గ్రీన్ ఛానల్ బదులుగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే చూపిస్తుందండి. చూసుకోండి ఒకసారి ఈ విధంగా ఏమైనా వచ్చిందేమో. సో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే మనకు విచ్ ఇస్ గ్రీన్ ఛానల్ అని అయితే మనం చెప్పుకుంటామండి. సో ఏమన్నా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ లో ఉంటే మీ బిల్లు ఖచ్చితంగా గ్రీన్ ఛానల్ ఉన్నట్లే. సో ఇప్పుడు గ్రీన్ ఛానల్ అనేది చూపించడం లేదు కానీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేది చూపిస్తా ఉంది అప్డేట్ ప్రకారంగా. సో ఆ విధంగా మీరు చెక్ చేసుకోగలరు. తప్పకుండా మీకైతే ఆగస్టు 1-2 తేదీలలో ఆల్మోస్ట్ అందరికీ జమ కావాలని అయితే ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరికీ జమ అవుతుందండి. సో థ్యాంక్ యూ అండి. సర్వీస్ పెన్షన్ నాట్ క్రెడిటెడ్ ఇన్ హిందూపూర్. సో మీ బిల్ ఒకసారి చెక్ చేసుకోండి. సర్వీస్ పెన్షన్ ఇంకా ఈ కుబేర్లో చూడండి ఫ్రెండ్స్. ఈ కుబేర్లో ఉన్న బిల్లులు ఈరోజు రాత్రికి లేదంటే రేపు మార్నింగ్, టుడే నైట్ కి లేదంటే టుమారో మార్నింగ్ కల్లా జమ అవుతాయండి. ఇకపోతే సర్వీస్ పెన్షన్ క్రెడిట్ ఆర్ నాట్ క్రెడిట్ అవుతున్నాయండి. సబ్ ట్రెజరీ సర్వీస్ పెన్షన్ జమ అవుతున్నాయి. ఐటీఆర్ తో పాటే పడుతుందా? ఇక తిరుపతి జిల్లా నాట్ క్రెడిటెడ్. వెంకటగిరి ట్రెజరీ అండి. సో కొన్ని ట్రెజరీలో కొన్ని బిల్స్ అయితే జమ కాలేదు, కొన్ని జమ అవుతున్నాయండి. దానికి కారణం మనము ముందు వీడియోలో తెలుసుకున్నాము. సో ఒక ట్రెజరీ పరిధిలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒకటేసారి జమ కావండి. ఒకటి ట్రెజరీ పరిధిలో ర్యాండమ్ గా కొందరిని సెలెక్ట్ చేసుకుని బ్యాచ్ నెంబర్స్ అనేది బిల్ నెంబర్ అనేది ఇస్తారండి. ఆ బిల్లులో ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ వరుసగా జమ అవుతూ వస్తుంది. సో ఆ బిల్ నెంబర్ లో మీ పేరు ఉన్నట్లయితే మీకు కూడా జమ అవుతుంది. సో మీరున్న బిల్ నెంబర్ అయితే ఇంకా జమ అయినట్లేదు కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. ఎగ్జాక్ట్ గా మీరు బిల్ స్టేటస్ చెక్ చేసుకోండి. పేమెంట్ పెండింగ్ స్టేటస్, బ్యాచ్ నెంబర్ అలాట్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు 1 to 2 hours లోనే జమ అవుతుంది. పైగా ఇప్పుడు ఒక కొత్త సమస్య అయితే వచ్చిందండి. ఆ సమస్య ఏంటంటే పేమెంట్ సక్సెస్ అని అయితే చూపిస్తోంది. సో పేమెంట్ స్టేటస్ వచ్చేసి సక్సెస్. సో సక్సెస్ అని వచ్చినా కూడా మనకు బ్యాంక్ లో జమ కాలేదు అంటున్నారు. బ్యాంక్ లో నాట్ క్రెడిట్ అంటున్నారండి. సో దీనికి కారణం ఒకటండి, ల్యాగ్ అని చెప్తాను. సో నిఫ్టీ మనకు ఈ నిఫ్టీ అనేది ఆగస్టు 1వ తేదీ కాబట్టి చాలా మంది ట్రాన్సాక్షన్స్ నిఫ్టీ ద్వారా చేస్తున్నారు. ఎందుకంటే నిఫ్టీ అనేది మనకు ఫ్రీగా ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోగలుగుతాము. మనం పేమెంట్ సెండ్ చేసేటప్పుడు నిఫ్టీనా లేదా ఐఎంపిఎస్ లో చేయాలని అయితే 2 ఆప్షన్స్ వస్తాయి. ఈ ఐఎంపిఎస్ లో చార్జెస్ ఉంటాయి కానీ ఇది ఇమ్మీడియట్ గా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. బ్యాంక్ టు బ్యాంక్ కానీ ఇమీడియట్ గా ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ నిఫ్టీ అనేది ఖచ్చితంగా మనం నార్మల్ డేస్ లోనే
1 to 4 అవర్స్ టైం పడుతుందండి. కాబట్టి ఇప్పుడు ఇంకా సర్వర్ బిజీగా ఉంది కాబట్టి నిఫ్టీ సర్వరు ఖచ్చితంగా మనకు ఒక 4 గంటలు మాక్సిమం అయితే టైం తీసుకుందనమాట. సో కాబట్టి ఎవరు కంగారు పడొద్దు. నిఫ్టీలో ఈ విధంగా సర్వర్ బిజీగా ఉండడం వల్ల లేట్‌గా జమ అవుతున్నాయి. గుంటూరు పెన్షన్ ప్లీజ్ వస్తుందండి. ఈరోజు లేదంటే రేపట్లో జమ అవుతాయి. విజయనగరం డిస్ట్రిక్ట్ చెప్పగలరు సర్వీస్ పెన్షన్స్ క్రెడిట్ అవుతాయా తెలియజేయండి. ఖచ్చితంగా క్రెడిట్ అవుతాయండి ఈరోజు. ఇక కొత్త వలస ట్రెజరీ నాట్ క్రెడిటెడ్ జమ అవుతాయండి. ప్లీజ్ చెక్ ద ఎస్టీఓ పరిధి. కొవ్వూరు ఎస్టీఓ పరిధిలో చాలా వరకు బిల్లు గ్రీన్ ఛానల్ ఉన్నాయండి. సో మీ బిల్లు మరి గ్రీన్ ఛానల్లో ఉందో లేదంటే బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. సో తిరుపతి, రాజమండ్రి, పాలకొండ స్టేటస్, కాకినాడ ఎస్టీఓ, అలాగే రాజమండ్రి, విజయవాడ బిల్ గురించి చెప్పండి. సార్ విజయవాడలో చాలా మందికి జమ అయ్యాయండి. సో మీ బిల్లు కూడా జమ అయ్యేదానికి స్టేటస్ అయితే తెలియాలండి. పేమెంట్ పెండింగ్ స్టేటస్ బట్టి జమ అయ్యేది లేనిది ఒకవేళ పేమెంట్ సక్సెస్ అయి ఉంటే ఖచ్చితంగా మీకు ఒక 2 to 4 అవర్స్‌లో జమ అవుతుంది. సో చిత్తూరు పెన్షన్ నాట్ క్రెడిటెడ్ నౌ. సో చిత్తూరు సంబంధించి ఇంకా పెన్షన్లు అయితే జమ కావాల్సి ఉందండి. సో పెన్షన్ విజయనగరం 1:40 నిమిషాలు అవుతుంది, ఇంకా పడలేదు. ఏజ్ 69 ఇయర్స్ పెన్షన్ అండి. సో విజయనగరం సంబంధించి పెన్షన్స్ జమ అవుతున్నాయండి. ఒకసారి చెక్ చేసుకోండి. మీ అకౌంట్ అయితే చెక్ చేసుకోండి. చాలా మంది వాళ్ళకి నెట్ బ్యాంకింగ్ ఉండదు. అంటే పెన్షనర్స్ లో చాలా మందికి నెట్ బ్యాంకింగ్ యూజ్ చేయరు. సో కాబట్టి మీరు కార్డు ద్వారా కానీ లేదంటే వాట్సాప్ లో మనకి ఎస్బిఐ అకౌంట్ అయితే వాట్సాప్ సర్వీస్ అయితే ఉందండి. అదేంటంటే ఒక నెంబర్ అయితే ఉంటుందండి 9తో స్టార్ట్ అయ్యి, అది మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి, గూగుల్లో చెక్ చేయండి. ఆ నెంబర్కి మనం హాయ్ అని మెసేజ్ పెడితే మన బ్యాలెన్స్ ఎంత అనేది తెలుసుకోవచ్చు. ఆ పద్ధతిలో కూడా తెలుసుకోవచ్చు. లేదంటే జమ అయిన వెంటనే మీకు ఒక ఎస్ఎంఎస్ అయితే వస్తుంది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. లేదంటే ఇంకా డైరెక్ట్గా కార్డు ఏటీఎంలో చెక్ చేసుకోవాలి. లేదంటే బ్యాంకుకి వెళ్ళి పాస్బుక్ ప్రింట్ తీసుకోవాలన్నమాట. సో చాలా మందికి ఇంకా పర్లేదండి. 12th పిఆర్సీ ఎర్లీగా ఇస్తే బాగుంటుంది. అవునండి, 12th పిఆర్సీ ఆల్రెడీ టైం అయిపోయింది. ఇప్పుడు 12th పిఆర్సీ అనేది 2023 జూన్ కల్లా టైం అయిపోయింది అనమాట. సో 2023 జూలై నుంచి అయితే 12th పిఆర్సీ అమలు కావాలి. సో మనకు ఒక సంవత్సరం గడిచిపోయింది. సో చాలా మందికి ఉద్యోగులకు పెన్షనర్స్కి చాలా అయితే జీతాలు పెన్షన్లు నష్టపోతున్న సమయం. ఈ తరుణంలో ఐఆర్ అయినా ప్రకటించాలని చూడాలి. రేపు ఏమన్నా క్యాబినెట్ భేటీలో ఐఆర్ గురించి మంచి పరిణామం ఏమన్నా రావాలి, తీసుకొని రావాలని అయితే ఆశిద్దాము. నెల్లూరు ఎస్టీఓ ఆల్వేస్ డిలే. అవునండి, నెల్లూరు ఎస్టీఓ నాట్ క్రెడిటెడ్. సో మచిలీపట్నం సర్వీస్ పెన్షన్స్, విజయనగరం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్టేటస్. సార్ ఈరోజు జమ కానివన్నీ కూడా రేపు మనకు ఒంగోలు రాజాం సర్వీస్ పెన్షన్, జగ్గయ్యపేట, నక్కపల్లి సబ్ ట్రెజర్. హెల్త్ కార్డుల పరిస్థితి. హెల్త్ కార్డుకి సంబంధించి మనం కొత్త హెల్త్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలండి. సో దానికి సంబంధించి మన ఛానల్లో వీడియో కూడా ఉంది, హౌ టు డౌన్లోడ్ ఈహెచ్ఎస్ అని అయితే న్యూ ఈహెచ్ఎస్. సో హెల్త్ కార్డును ఖచ్చితంగా మీరు కొత్తది అయితే డౌన్లోడ్ చేసుకోండి. పుత్తూరు, నంద్యాల, సో కనిగిరి పడిపోయింది. సో మార్నింగ్ 7కే మంగళగిరిలో జమ అయినట్టు మన మిత్రుడు కామెంట్ చేశారండి. ఉరవకొండ సర్వీస్ పెన్షన్, సో ఒంగోలు ఎస్టీఓ పరిధిలో ఇవన్నీ చూసాను. కాబట్టి ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు జమ కానివన్నీ కూడా మనకు ఈరోజు ఈవినింగ్ వరకు
అయితే ఉన్న అప్డేట్ అయితే అందిస్తూ ఉంటాను. లేదంటే రేపు మార్నింగ్ అయితే ఖచ్చితంగా జమ అవుతుందండి. ఇది ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. ఎందుకంటే ఆగస్టు 1, 2 తేదీలలో పూర్తి స్థాయిలో అయితే జమ అవుతుందని అయితే చెప్పడం జరిగింది ప్రభుత్వం కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. తోటి ఉద్యోగ పెన్షనర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకేమైనా జీతాలు గానీ, పెన్షన్ గానీ జమ అయినట్లయితే దయచేసి కామెంట్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.